హలో అండి. ఈరోజు వీడియోలో కందికట్టు రెసిపీ చూద్దాము. కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసమైతే మనము చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అరకప్పు కందిపప్పుని కడిగి నానబెట్టుకొని నీళ్లు పోసి మెత్తగా ఒక 4 విజిల్లు 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నేనైతే సాంబార్ ఉల్లిపాయలు వేసాను. మీరు వద్దనుకుంటే మామూలుగా ఉల్లిపాయని కట్ చేసి వేయొచ్చు. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి బాగా దంచిన వెల్లుల్లి వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, పావు టీ స్పూన్ మెంతి పొడి, చిటికెడు ఇంగువ, అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి మరొక 2 నిమిషాల పాటు మంచిగా వేయించాలి. పులుసుల్లో మెంతి పొడి వేస్తే బాగుంటుందండి. పొడి లేకపోతే మెంతులైనా వేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర వేసాం కదా, ఆ టైంలో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఉడికించిన కందిపప్పు వేయాలండి. కందిపప్పు నేనైతే బాగా పల్చగా నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం తీసి పొయ్యాలి. ఇంకా మనకు ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి నీళ్ళైతే పొయ్యాలి. ఇదిగోండి ఇలాగైతే ఉంది. కొంచెం పల్చగానే ఉంది. మళ్ళీ మరిగిస్తాం కదా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేయాలి. నాకైతే అలా రెమ్మలతో పాటు వేస్తే ఇష్టమండి. చిన్న బెల్లం ముక్క, ఉప్పు రుచికి తగినంత. బెల్లము మెంతులు వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి పులుసుల్లో. అలాగే 1 టీ స్పూన్ కారము, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం చూసి వేసుకోవాలి. ఇంకా ఈ పులుసునైతే మంచిగా మరగనివ్వాలండి. ఒక 15-20 నిమిషాల పాటు మరిగిందంటే కొంచెం చిక్కబడుతుంది. చక్కగా ఉల్లిపాయలు ఉడికేసి మనకి కరివేపాకు అవన్నీ ఫ్లేవర్స్ కూడా పులుసులోకి దిగి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా అంతే అండి. అప్పడాలు కానీ ఏమన్నా సైడ్కి పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చివర్లో కట్ చేసిన కొత్తిమీరాకు వేసి దింపేసుకోవడమే. సింపుల్గా అయిపోతుందండి. టమాటా కూడా వేయక్కర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోరు మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా తినొచ్చండి, నోరు బాగాలేనప్పుడు. ఇంకా నేనైతే కొత్తిమీర ఆకుని అలా కాడలతో పాటే వేసేసానండి. చూసారా, 15-20 నిమిషాల్లో మంచిగా మరిగిపోయింది. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పులుసులోకి దిగిపోయినాయి. కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.